అందరికీ నమస్కారం. ఈరోజు మనం మనోవేగంతో సమానంగా ప్రయాణించే వాయుపుత్రుని వాహనం గురించి తెలుసుకుందాం. ఇంకా వారి వాహనం గురించి ఎవరు ఎక్కడ పేర్కొన్నారు, ఏ పురాణంలో ఉంది అనే దాన్ని కూడా తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి ఆలయాల్లో స్వామివారి విగ్రహం ఎదురుగా ఒంటె వాహనంగా ఉంటుంది. ఒంటె వాహనం కావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ పురాణాల్లో ఉంది. అదేమిటంటే, రావణుని బావమరిది దుందుబిని వాలి భయంకరంగా పోరాడి వధిస్తాడు. అతడి మృతదేహాన్ని ఋష్యముఖ పర్వతం, నేటి హంపి ప్రాంతంపై పడేశాడు. ఈ సంఘటనే వాలి శాపాన్ని పొందేందుకు కారణంగా మారింది. ఋష్యముఖ పర్వతం పైన మాతంగ మహాముని తపస్సు చేసుకుంటున్నాడు. తాను తపస్సు చేసుకుంటున్న పర్వతంపై వాలి దుందుబి మృతదేహాన్ని పడవేయడం మాతంగి మహర్షి చూశారు. దీంతో మాతంగ మహర్షి కోపంతో వాలి కనుక ఋష్యముఖ పర్వతం మీద కాలు పెడితే మరణిస్తాడని శపించాడు. కాలక్రమంలో సుగ్రీవుణ్ణి వాలి చంపడానికి వెంటాడిన సమయంలో తన అన్న ఋష్యముఖ పర్వతం మీద కాలు పెడితే చనిపోతాడని శాపం తెలుసుకున్న సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం పైకి వెళ్ళి దాక్కుంటాడు. ఆ సమయంలో హనుమంతుల వారు సుగ్రీవుణ్ణి చూడ్డానికి ఋష్యముఖ పర్వతం మీదకు చేరుకుంటాడు. అప్పుడు అక్కడ ఉన్న పంపా సరోవరాన్ని తిలకించాలని హనుమంతుడు అనుకుంటాడు. దీంతో మిత్రుడైన హనుమంతుడు పంపా సరోవర తీరంలో తిరగడానికి అనువుగా సుగ్రీవుడు ఒక ఒంటెను సిద్ధం చేశాడు. అప్పుడు హనుమంతుడు ఒంటెను అధిరోహించి విహరించినట్టు, అప్పటి నుంచి హనుమంతుని వాహనం ఒంటిగా మారినట్టు కథనం. రామాయణంలో వాల్మీకి మహర్షి వాయుపుత్రుని వాహనం ఒంటె అని ఎక్కడా చెప్పలేదు. అయితే మనం పరాశర సంహితలో చూడవచ్చు. పరాశర సంహిత పంపా సరోవర వర్ణన 33వ శ్లోకంలో, గంధమాదన పర్వతం దగ్గర హనుమంతుడు స్వర్ణరంభ వనాలలో నుండి పసుపు రంగు వస్త్రాలతో అలంకరింపబడిన ఒంటెపై ఎక్కి ఉన్నాడు అని వర్ణించారు.